చేతులు కొంచెం కనిపించాలి. పోషించిందా పోస్తారు వెళ్ళిపోతాం చూసుకునే ఆగలేదు అసలుకే వాళ్ళు ఎడవుతాను ఏందా ఉడికినాయా రైట్. ఇంకా ఉన్నా దగ్గర వెళ్ళకండి. అందరికీ నమస్కారం సార్. నా పేరు కొంగరి మంగ, మాది రఘునాథపల్లి మండల్, జనగాం డిస్ట్రిక్ట్ సార్. మా గ్రామం వచ్చేసి నిడిగొండ. నేను ఫస్ట్ సహాయక సంఘంలో జాయిన్ అయినాను సార్. అందులో నుండి గ్రామ సంఘంలో యాక్టివ్గా ఉన్న పర్సన్ 10th చదివిన అమ్మాయిని ఒకరిని సెలెక్షన్ చేయమని పశుమిత్రకు చెప్పారంట సార్. దాంట్లో యాక్టివ్ పర్సన్గా నేను ఉంటానని నన్ను సెలెక్షన్ చేశారు సార్. సెలెక్షన్ చేశాక హైదరాబాద్ ఫస్ట్ హసన్పతిలో సార్ ట్రైనింగ్ ఇచ్చారు 2015లో. 6 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ప్రథమ చికిత్స కోసం అని ఇచ్చారు సార్ అప్పుడు. తర్వాత మళ్ళీ 2017లో రాజేంద్ర నగర్లో 6 days ఇచ్చారు సార్. మాకు ట్రైనింగ్ తీసుకున్నందుకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్ రాజేంద్ర నగర్లో. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అదే రాజేంద్ర నగర్ రీఫ్రెష్ మీటింగ్ పెట్టారు సార్ 3 days. అప్పుడు ట్రీట్మెంట్ కూడా చేయాలని చెప్పారు సార్. ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ ఏమైనా చేయాలని చెప్పేసి వాటి గురించి కూడా ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు. మేము అవి కూడా చేశాం సార్. చేసినాక రఘునాథపల్లి మండలంలో వెటనరీ హాస్పిటల్లో డాక్టర్ సహాయంతో సార్ మేము ఇంజెక్షన్ చేయడం కానీ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, డివార్మింగ్ కానీ ఎట్లా చేయాలనేది కూడా సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. 3 సంవత్సరాలు సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ఈ 2 సంవత్సరాలన్నర క్రితం మళ్ళీ కృత్రిమ గర్భధారణ కోసం కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్ రాజేంద్ర నగర్లో పివి నరసింహరావు కాలేజ్లో సార్. 1 month అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చాక మళ్ళీ సబ్ సెంటర్లలో సార్ మళ్ళీ 2 months ట్రైనింగ్ చేసాం సార్ ఈ కృత్రిమ గర్భధారణ కోసం. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ పెట్టారు సార్ అక్కడ మాకు. ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి అలాంటి విలేజెస్ ఇచ్చారు సార్. మనిషికి ఒకటి 19 మంది చేసాం సార్ మేము. 19 మందికి అలాంటి విలేజెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ ఇచ్చారు సార్ జనగాం డిస్టిక్లో.
కనీసం మాకు ఇప్పటి వరకు రైతులకి వెటర్నరీ డాక్టర్స్ కి అనుసంధానం చేశారు కానీ సార్ మేము వర్క్ చేసుకుంటూ రైతులు ఫార్మర్స్ దగ్గరనే వాళ్ళ పశువులకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్ల దాకా వాళ్ళ దగ్గరనే మేము ఫీజు తీసుకోవడం జరుగుతుంది సార్ రుసుములాగా. కాకపోతే మాకు ఇప్పటి వరకు ఎలాంటి వేతనాలు కానీ లేవు సార్. మాకు గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చారు కానీ మాకు గుర్తింపు అన్నది ఒకటి ఇవ్వట్లేదు సార్. మాకు టోటల్ ఎంతమంది ఉన్నారు? మొత్తం పశుమిత్రలం వచ్చేసి జనగాం డిస్టిక్ లో 68 మంది ఉన్నాం సార్. 68 మంది. అంటే ఇది ప్రోగ్రామ్ ఐకేపీ వాళ్ళు మొత్తం స్టేట్ లెవెల్లో పెట్టారా లేదా జిల్లా స్టేట్ లెవెల్లో ఉన్నాయి సార్. స్టేట్ లెవెల్లో ఎంతమంది ఉంటారు? 2500 మంది ఉన్నాం సార్. 2500 మంది ఇదే వర్క్ చేస్తున్నారు. ఇదే వర్క్ చేస్తున్నారు. అంటే సంవత్సరం నుంచి 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు ఉంటుంది. అవును సార్. అంటే మీకు గౌరవవేతనం కానీ అన్నదానం కానీ ఏది ఇవ్వట్లేదు సార్. అంటే మీరు క్యాంప్స్ లో వెళ్ళి డైరీ ఫామ్ దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఫార్మర్ చోటు మీరు చేయబడుతుంది. అవును సార్. అంటే ఇప్పుడు గర్భవతి చేయడానికి ఎంత ఇంజక్షన్ చేయడానికి ఎంత తీసుకుంటారు మీరు? గోపాల మిత్ర లాగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు కానీ లింక్స్ అన్న ఏం లేదు సార్. వాళ్ళకి శాలరీస్ ఉన్నాయి, మాకు శాలరీస్ కూడా లేవు సార్. మరి ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ఆవుకి ఎదకొచ్చిన ఆవుకి ఎంత తీసుకుంటారు, గేదెకి ఎంత తీసుకుంటారు, మేకకి ఎంత తీసుకుంటారు? గేదెలకి ఆవులకి అయితే కృత్రిమ గర్భధారణ చేస్తే 130 రూపాయలు తీసుకుంటాం సార్. 130 రూపాయలలో మేము ఒక్క సెమన్ కి 40 రూపాయలు మేము డిఎల్డిఏకి కట్టాల్సి వస్తుంది సార్. అంటే మీకు అంటే 40 రూపీస్ మీరు తీసుకుంటారు, 90 రూపీస్ నా అంటే మీరు మీకు ఎక్కడ సప్లై చేస్తారు ఇది? డిఎల్డిఏ నుండి సార్. అయితే మీరు ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలా, స్టాక్ ఉండాలి? లేదు సార్, మాకు 45 days కి ఒకసారి మా విలేజ్ కి వచ్చేసి ఎల్లింటూ వేసి సెమన్ తీసి వెళ్తారు సార్. ఎవరు ఇస్తారు మీకు? డిఎల్డిఏ నుండి వస్తుంది సార్ మాకు. అంటే మీకు మాకు సెల్ఫ్ లో ట్రైనింగ్ ఇచ్చి వెటర్నరీకి అనుసంధానం చేశారు సార్ మమ్మల్ని. కాకపోతే వాళ్ళ దగ్గర నుండి కానీ సెల్ఫ్ దగ్గర నుండి మాకు ఎలాంటి అనారోగ్యం లేదు సార్. అంటే మీరు ఎప్పుడైనా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం సార్. అంటే ఎవరు తెచ్చారు? కలెక్టర్ గారికి ఇచ్చాం సార్ వినతి పత్రం, ఎమ్మెల్యేలకు కలిసాం సార్. లాస్ట్ మంత్ ప్రజా దర్బార్ లో కూడా రేవంత్ రెడ్డి సార్ని కూడా కలవడానికి వెళ్ళాం సార్. మేము అందరము వెళ్తే సార్ దగ్గర కూడా మనిషికో రకంగా 4 సైడ్లు లైన్ లో ఉంటే 4 సైడ్లు ఇచ్చేసాం సార్. కాకపోతే వాళ్ళకి లెటర్ ముట్టింది అన్న ఉద్దేశంతో మాకు మెసేజ్లు పంపించారు కానీ ఎలాంటి రిప్లై మటుకు ఇప్పటి వరకు రాలేదు సార్. సార్ ప్రస్తుతానికి ఎన్ని విలేజ్లు అనేది మాకు అలాంటి విలేజ్ కృత్రిమ గర్భధారానికి అంటూ మట్టుకు ఒకటే విలేజ్ ఇచ్చారు సార్. ఓన్లీ ఏఐ వరకు, మిగతా వర్క్స్ అన్ని ఆల్ విలేజెస్ తిరిగి చేసుకోవచ్చు సార్ ఓపికతోటి పని. ఇంకా సార్ మాకు ప్రభుత్వం గుర్తింపుతో పాటు ఆనరోరియం కూడా శాలరీస్ లాగా కూడా ఆనరోరియం ఇవ్వాలని కోరుచున్నాం సార్. మినిమం మాకు 26,000 అడుగుతున్నాం సార్ మేము. దాంతోపాటు మాకు హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ మాకు ప్రమాద బీమా అవి కూడా కావాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం సార్. ఇప్పటికి మేము గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాం కానీ సార్ మాకు ఎక్కడ ఏ పశువు తన్నినా దెబ్బలు తగిలినా మాకు ఎవరైనా పట్టించుకోవట్లేదు సార్. మా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా మేము చేస్తున్నాం సార్. ఆడవాళ్ళం ఇంట్లో నుండి బయటకు వెళ్ళి కూడా ఇట్లాంటి వర్క్ చేస్తుంటే కూడా మాకు గుర్తింపు అన్నది రావట్లేదు సార్. మాకు గుర్తింపు కావాలి సార్. అందరికీ నమస్కారం. నా పేరు చింత మంజుల, గ్రామం శ్రీమన్నారాయణపురం, మండలం రఘునాథపల్లి, జిల్లా జనగాం. మా చిన్న సంఘం పేరు చంద్రిక. అందులో మాకు మా గ్రామంలో ఇప్పుడు 10th చదివిన వాళ్ళను పశుమిత్రగా ఎన్నుకొని మమ్మల్ని అసన్పర్తికి వారం రోజులు ట్రైనింగ్ పంపిస్తారు. అక్కడ వారం రోజులు చేసినాం సార్. ఫస్ట్ తర్వాతకి రాజేంద్ర నగర్ పంపించారు సార్, హైదరాబాద్కు. అక్కడ 15 days చేసినాం సార్. 2 times వెళ్ళినాం అక్కడ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు సార్. అక్కడ నుండి వచ్చినాక మాకు హాస్పిటల్లో డాక్టర్కి అనుసంధానం చేసిరు సార్. హాస్పిటల్కి వెళ్ళినాం సార్. ఇప్పుడు మన మండల ఆఫీస్లో అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా మాకు డాక్టర్ మంచిగా చేసిరు సార్. మాకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు. అక్కడ కూడా మేము ట్రీట్మెంట్ చేసినాము. అన్ని విలేజ్లలో ట్రీట్మెంట్ చేస్తాం సార్. మేము తర్వాత 2 years బ్యాక్ ఏఐ ట్రైనింగ్ ఇచ్చిరు సార్. అక్కడ 1 month ట్రైనింగ్ వెళ్ళాం సార్. అక్కడ ట్రైనింగ్ చేసినాక హాస్పిటల్ కూడా వెళ్ళినాం సార్. హాస్పిటల్లో 2 months వెళ్ళినాం సార్. 2 months తర్వాత ఇప్పుడు కృత్రిమ గర్భధారణ అన్ని చేస్తాం సార్. మేము ఎఫ్ఎండి కానీ కృత్రిమ గర్భధారణ కానీ చీపాక్స్ ఇట్లా గొర్రెలకు మేకలకు అన్నిటికీ వేస్తాం సార్. మాకు ఫార్మర్స్ నుండి ఎంతో కొంత ఇస్తారు కానీ మాకు జీతాలు మాత్రం ఏమి ఉండవు సార్. అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పారా విషయాలు? చెప్పారు సార్. సాలరీస్ మాత్రం వస్తుంటే వస్తాయి అని చెప్పారు సార్. అంటే గౌరవ వేతనం అంటూ ఏం లేదు సార్. అంటే మీరు ఎట్లా మరి అక్కడ వెళ్ళి తీసుకొని వెళ్తారు కదా? ఫార్మర్స్ ని అడిగితే సర్వీస్ ఛార్జ్ ఇస్తారు సార్. అన్నిటికీ వేస్తాం సార్. ఏఐకి మాత్రం ఒకటే విలేజ్ సార్. అన్ని విలేజ్లలో షీపాక్స్ కానీ
గాలికుంటు టీకాలు కానీ అన్నీ చేస్తాం సార్. ఇక ఇప్పుడు వెటర్నరీ డాక్టర్లు ఉంటారు, ప్లస్ తర్వాత గోపాలకృష్ణ వాళ్ళు ఉంటారు, తర్వాత మీరు ఉంటారు కదా, మరి మీరు వాళ్ళు ఎంత కలిసి ఉంటారు ఇట్లా? అందరం కలిసే చేస్తాం సార్. అంటే మీరు సపరేట్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు? సపరేట్ అంటే మేము చేస్తాం సార్, మా ఓన్గా ఒక సిజరిన్ తప్ప అన్నీ చేస్తాం సార్ మేము. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ క్యాంప్స్ పెట్టినప్పుడు మీరు వెళ్తారా? వెళ్తాం సార్, అన్ని క్యాంపులకు వెళ్తాం సార్ మేము. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఒకటి ఉందా, లేక మీరు వాళ్ళు ఉంది సార్. ఎంతమంది ఉంటారు ఈ మండలంలో? మా మండలంలో 7 మెంబర్స్ ఉన్నాం సార్. మొత్తం జిల్లాలో ఎంతమంది? జిల్లాలో చాలా మంది ఉన్నారు సార్. మొత్తం స్టేట్ వైజ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు? అవును సార్, చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు సరళ. నేను పశుమిత్రగా పనిచేస్తున్నా. నన్ను సెర్పు ద్వారా ఎన్నుకున్నారు. నేను గత 9 సంవత్సరాల నుండి చేస్తున్నా. 3 సంవత్సరాల నుండి ఒక వెహికల్ కొనుక్కొని వెహికల్ మీద కంటైనర్ AI ట్రైనింగ్ ఇచ్చింది మాకు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని గర్భధారణ గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. దానికి నేను ఒక వెహికల్ కొనుక్కొని కంటైనర్ వేసుకొని నేను ఊరూరా తిరిగి వ్యాక్సిన్లు AIలు అన్నీ చేస్తా. నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కానీ మాకు ఎటువంటి గౌరవ వేతనం లేదు. తిరిగి చేయడము, పొద్దున్నే వెళ్ళడము, మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళడము, మళ్ళీ మధ్యాహ్నం ఎండల వర్షం అనక అన్ని చేస్తున్నాం మేము. ఇలా కాకపోతే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. కనీసం మమ్మల్ని గుర్తించి ఎంతో కొంత మాకు పారితోషికం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఊర్లు తిరుగుతారు? నేను దాదాపు 6-7 ఊర్లు తిరుగుతా. అంటే ఇప్పుడు ఏ రకం ట్రీట్మెంట్, దేని ట్రీట్మెంట్? ఏమంటారు, బర్రెలు జ్వరం వచ్చిన వాటికి ప్రథమ చికిత్స, జ్వరం వచ్చిన గ్లూకోజ్ పెట్టేయడము, ఏవైనా పర్లేదు చేస్తాము, అన్ని చేస్తాము. మేము నేర్చుకున్నాం, ప్రతి ఒక్క పని నేర్చుకున్నాం. సర్జరీ తప్ప అన్ని వర్కులు చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా వెయిట్ చేస్తారు మీరు ట్రీట్మెంట్? పశువులకి అంటే బర్రెలు, గొర్రెలు, మన కుక్కలకు కూడా చేస్తాం, కోళ్ళకి అన్ని చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయబట్టి? నేను చేయబట్టి 9 సంవత్సరాలు. వెహికల్ కొనుక్కొని 3 years అవుతుంది. ఇప్పుడు మీకు అనారోగ్యం లేదు కదా? ఏమీ లేదు. మెయింటెనెన్స్ అంటే ఎట్లా ఉంటుంది? వెళ్ళి రైతు దగ్గర సేవ అందించిన వాళ్ళు ఎంతో కొంత, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. ఇచ్చిన కాడ తీసుకొని అందులోనే మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. అంటే మీకు ఉన్నా లేకున్నా మీరు దీనికి భాగంగా మీరు మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మాకేమీ చేయలే. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా మాకు ఏదో ఒకటి చేస్తారని అది ఆశిస్తుంది. అంటే మీకు ఏమేమి కావాలి? మాకు గౌరవ శాలరీ ఇచ్చి మాకు ఎంతో కొంత ఇన్సూరెన్స్, ఒక పశువు కాడికి పోతే అది తన్నడము ఏదన్నా జరిగింది అనుకోకుండా జరిగితే మాకు ఎలాంటి బీమా లేదు. దానికోసం ఒక ఇన్సూరెన్స్ చేపిస్తారని కోరుకుంటున్నాను. ఇన్సూరెన్స్ పేమెంట్ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏమన్నా చెప్పారు? ఇంతకుముందు అందరినీ కలిసినాం, ప్రభుత్వం ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇట్లా అందరినీ కలిసినాం. కాకపోతే చూస్తామంటారు కానీ ఏమి చేయట్లేదు మాకు. ఇంకా దీన్ని మరి మీరు మళ్ళీ ఈ విధంగా మీరు ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి CIT వాళ్ళతో అనుసంధానమై ఉండము. ఎలక్షన్స్ అయిపోయినాక ఏమన్నా ధర్నాలు లాంటివి చేసన్నా ప్రభుత్వం దృష్టిలో ఇంకా పడాలని కోరుకుంటాను అంతే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందర ఏమన్నా ఇంతకు ముందు చేసినాము, మళ్ళీ చేయాలి. కొత్త ప్రభుత్వం కదా. ఎన్ని రోజులు అవుతుంది మీరు చేసి? మేము చేసి దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ జిల్లా ఏర్పడినాక చేసిందా? లేదు జిల్లా ఏర్పడిన సార్ మేము ఇప్పటి వరకు వెటనరీతో అనుసంధానంతో వర్క్ చేస్తున్నాం సార్. DRDA వరకు కూడా మేము లెటర్స్ ఇచ్చాం సార్. JD సార్కి కానీ, కలెక్టర్ సార్కి కానీ, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి. రీసెంట్గా కూడా సీతక్కకి కొమరం భీం వాళ్ళు, అస్ఫాబాద్ వాళ్ళు కూడా కలిసారు సార్. ఇప్పుడు 4 days బ్యాక్ అక్కడ సీతక్క ఏమన్నారంటే, సరే మీరు ఇప్పుడైతే వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి చూద్దామని చెప్పారంట సార్. అందులో ఒకటి సార్, మేము ఇంత వర్క్ చేసినా మాకు గవర్నమెంట్ నుండి గుర్తింపు అన్నది రావట్లేదు సార్. మాకు గుర్తింపు కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గుర్తింపు రావాలి. గుర్తింపు రావాలంటే కలుస్తున్నాం సార్. క్యాంప్స్లలో కూడా ప్రతి ఒక్క క్యాంప్ లో కూడా అటెండ్ అవుతున్నాం సార్. మేము అవుతున్నాం సార్, చేస్తున్నాం సార్. ఇచ్చాం సార్, 3-4 times ఇచ్చాం సార్ కలెక్టర్ గారికి కూడా. మళ్ళీ ఒకసారి కూడా ఇవ్వాలనుకుంటున్నాం సార్.
ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు ఆగారు. అవును సార్. స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీ సమస్యల మీద పరిష్కారానికి ఎప్పుడన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులను కలిసారా? వెళ్ళినాం సార్, అధికారులకు కలిసినాము, ఎమ్మెల్యేలకు కలిసినాం సార్, లెటర్స్ ఇచ్చినాం సార్, ఎర్రబెల్లి దయాకర్ దగ్గరికి వెళ్ళినాం సార్. అతను కూడా హామీ ఇచ్చిండు సార్, చెయ్యండి చెయ్యండి చేస్తా అంటే ఇప్పుడు అంగన్వాడీ లాగా ఇప్పుడు అంగన్వాడీ ఆశా వర్కర్లకు చేస్తుంటే అయింది కానీ రాగానే కాలేదు కదమ్మా, మీ వివోఏలకు కూడా అట్లనే అయింది కదా అని చెప్పారు సార్. అట్లనే అవుతుందేమో అని అంటే మీ పనులు చేస్తూనే ఉన్నాం సార్ మేము. పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. ఉమ్. ఇప్పుడు మీకు లేటెస్ట్ ఏం కావాలి? మాకంటూ గుర్తింపు ఉండాలి కదా సార్, అదే మా బాధ.